క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మనం ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని గుడివాడ డివిజన్‌కి సంబంధించి బేతవోలు గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ క్యాథలిక్ దేవాలయం ఒకటి ఏర్పాటు చేయబడింది. ఈ దేవాలయం రోడ్డు పక్కన ఉండటంతో అనేక మంది విశ్వాసులు ఆగి ఆ మరియమాత యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నారు. ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, మే నెల అనేది మరియమాత పూజిత మాస నెలంగా మనం కొనియాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ దేవాలయాన్ని దర్శించటం చాలా సంతోషంగా ఉంది. దేవాలయం ఏ విధంగా ఉందో చూద్దాం రండి. దేవాలయం ఆర్చిలో యేసుప్రభు యొక్క స్వరూపాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆర్చి ఎదురుగా క్యాథలిక్ చర్చ్ బేతవోలు అని వ్రాయబడి ఉన్నది. ఈ చర్చి యొక్క పేరు సీక్రెట్ హార్ట్ చాపలిన్ అని వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే ఇది జర్మనీ దేశానికి సంబంధించిన దేవాలయం అని చెప్పవచ్చు. మనం తెలుగులో ఈ దేవాలయాన్ని యేసు పవిత్ర హృదయ ప్రార్థనా మందిరంగా పిలువబడుచున్నది. మనం ఈ చర్చి లోపలికి వచ్చాము. ఈ చర్చి లోపల యేసు ప్రభు యొక్క శిలువ స్వరూపము మరియు జోజప్ప గారి యొక్క స్వరూపాలు, మరియమాత యొక్క స్వరూపాలతో ఈ చర్చ్ లోపల ఏర్పాటు చేయబడి ఉన్నది. నిత్యం విశ్వాసులు ప్రార్థించుకునేందుకు సహాయంగా ఈ దేవాలయం యొక్క ద్వారాలు నిత్యం తెరవబడి ఉన్నాయి. యేసుప్రభు యొక్క ప్రార్థన నేర్పించిన విధానాన్ని మనం జ్ఞానం చేసుకుంటూ ఆ యేసుప్రభు యొక్క మార్గంలో నడుచుకునే విధంగా మనం ఎప్పుడూ కొనసాగుతూ ఉండాలి. గ్రామ పురవీధులలో ఆ మేరీమాత యొక్క తేరు ఊరేగింపు జరుగుతూ ఉంటాయి. మేరీమాత యొక్క ప్రార్థనా సహాయాన్ని అందరూ కోరుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మేరీమాత యొక్క తేరుని ఎంత అందంగా పూలతో డెకరేషన్ చేశారో చూడవచ్చు. ఆ మేరీమాత తేరుని ఊరంతా తిప్పి ఆ గ్రామాలంతా సంతోషంగా ఉండే విధంగా మరియమాత యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. యేసుప్రభు మరియమాతను ఎప్పుడు విడిచిపెట్టలేదు. యేసుప్రభు వారు సిలువలో మరణించుచుండగా తన శిష్యుడితో ఇట్లా అంటారు, ఇదిగో నీ తల్లి, తనని స్వీకరించుము అని చెబుతారు. అనేక మంది విశ్వాసులు ప్రార్థనా సహాయం కోరుతూ మా కొరకు ప్రార్థించండి అని అడుగుతారు. కానీ ఎవరైతే మరియమాత యొక్క ప్రార్థనా సహాయం కోరుతారో వారు వారి యొక్క కోరికలను, వారి యొక్క బాధలను తీర్చుకున్న వారు అవుతారు. ఎందుకంటే యేసు ప్రభు మరియమాత యొక్క ప్రార్థనను వింటారు. యేసు పవిత్ర హృదయ ప్రార్థనా మందిరాన్ని క్రీచ్ నాట్ వెస్ట్ జర్మనీ అనే సంస్థ ఈ నిర్మాణానికి సహాయపడింది. ఈ క్రిస్టియన్ నాట్ వెస్ట్ జర్మనీ అనే సంస్థ హింసించబడుతున్న లేదా అవసరంలో ఉన్న క్రైస్తవులకు సహాయం చేసే అంతర్జాతీయ క్యాథలిక్ స్వచ్ఛంద సంస్థగా పిలువబడుచున్నది. ఇది జర్మనీలో ఉంది. ఈ దేవాలయాన్ని మోస్ట్ రెవరెండ్ జోసెఫ్ తుమ్మా గారు ప్రారంభించారు. ఈ విచారణ గురువుగా ఉన్న ఫాదర్ ఎం తోపిల్ గారు ఈ విచారణను ప్రారంభించడానికి ఎంతగానో కృషి చేశారు. ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, మనం మే నెలలోని మరియమాత యొక్క పూజిత మాసంలో ఉన్నాం. మనం మరియమాత యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకోవాలి. ఆ యేసుప్రభు యొక్క దీవెనలు పొందాలంటే మరియమాత యొక్క ప్రార్థన సహాయం ఎంతగానో కావాలి. ఇలాంటి మరికొన్ని దేవాలయాలని సందర్శించి ఆ యేసుప్రభు యొక్క మార్గంలో నడిచేందుకు సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మందరినీ దీవించును గాక. ఆమెన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.